హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయినది. ప్రాథమిక కీ ఇచ్చారు, ఇక ఫైనల్ కీ ఇవ్వలేదు. మూడోసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినాం. మొదటిసారి క్వాలిఫై అయిన వాళ్ళు రెండోసారి కాలేదు, రెండోసారి కాని వాళ్ళు మూడోసారి అయ్యారు. మొదటిసారి రెండోసారి క్వాలిఫై అయిన వాళ్ళు మూడోసారి మార్కులు తక్కువ వచ్చినాయి. టోటల్గా చిన్నప్పటి గందరగోళం. 1:100 డిమాండ్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, వాస్తవంగా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు తక్కువ మార్కులు వచ్చినాయి. అసలు గ్రూప్ 1 గురించి ఏమీ తెలియని వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. 4,03,000 మంది అప్లై చేసుకుంటే దాంట్లో ఎగ్జామే 1,00,000 మంది రాయలేదు. 3,03,000 మంది ఎగ్జామ్ రాస్తే దానిలో 2.5 లక్షల మంది ఒట్టిగా రాసిన వాళ్ళే ఉన్నారు. 2.5 lakhs. వాస్తవంగా గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? బి సీరియస్ ఆస్పిరెంట్ ఎంతమంది అంటే 1:5 ఉంటుంది. మరీ ఎక్కువైతే 1:10 ఉంటుంది. ఓన్లీ 1:10 మాత్రమే. మిగతా వాళ్ళంతా ఒట్టి రాసే వాళ్ళే. అంటే 2.5 lakhs మెంబర్కి 2.5 లక్షల మందికి గ్రూప్ 1 మెయిన్స్లో ఏముంటుంది? ఫిలిమ్స్కి మెయిన్స్కి ఉన్న డిఫరెంట్ ఏంటి? మెయిన్స్లో మనం ఎస్ఏ రైటింగ్ ఎలా రాయాలా? ఒక్క ఎస్ఏ కూడా ప్రాక్టీస్ చేయకుండా రాసిన వాళ్ళే చాలా సంఖ్య ఎక్కువ. కాబట్టి 1:100 ఇచ్చినంత మాత్రాన సీరియస్ ఆస్పిరెంట్కి వచ్చే నష్టం ఏం లేదు. చదివే వాళ్ళకి అంతే, ఎంత చదివినా 1:5 ఉంటుంది. బి సీరియస్గా నాకు ఉద్యోగం కావాలని చదివే వాళ్ళు 3,000 మంది, 3 లక్షల మందిలో. ఒకవేళ అంతా పెరిగితే ఒక 6,000 అవుతారు, ఇంకా పెరిగితే 10,000 అవుతారు. 10,000 మంది కంటే ఎక్కువ ఉండరు. ఇది ఉన్నటువంటి వాస్తవం. మరి ఆ నేపథ్యంలో కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకునే వాళ్ళు, అనుకోకుండా క్వాలిఫై మళ్ళీ ప్రిపరేషన్లోకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఆల్రెడీ బి సీరియస్ ఉన్న వాళ్ళకైతే తెలుసు, మొత్తం గ్రూప్ 1 ప్యాటర్న్ అనేది తెలుసు. కానీ కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ఒక మినిమం అవగాహన, అసలు గ్రూప్ 1 అంటే ఏంది అనే నేపథ్యంలో మినిమం అవగాహన కల్పించిన నేపథ్యంలో ఈ వీడియో చేయడం జరుగుతుంది. గతంలో ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఏం చేయాలి? ఫస్ట్ ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా ఫైనల్కి రాలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలా అనే నేపథ్యంలో మీకు కంప్లీట్గా సంపూర్ణంగా ఈ వీడియోలో చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను, చూడండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 75 మార్కుల పైన ఉన్న వాళ్ళందరూ సేఫ్ జోన్. 1:100 ఇస్తే 65 మార్క్స్ వరకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకు మొత్తంగా మెయిన్స్లో గ్రూప్ 1 అనే మెయిన్స్లో 6 పేపర్లు ఉన్నాయి. ఇంచుమించు సివిల్స్లో ఉన్న సిలబస్ మొత్తం కూడా ఉంది. సిలబస్లో ఏం సిలబస్ ఉందో ఇక్కడ అంతే సిలబస్ ఉంది. మొత్తంగా మెయిన్స్లో ఉన్న పేపర్లు 6 పేపర్లు. 6 పేపర్లు, ఒక విధంగా చెప్పాలంటే 7 పేపర్లు. ఏంటి 7వ పేపర్ ఏంటంటే ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. దుర్మార్గం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగు అనేది క్వాలిఫైయింగ్ పేపర్ ఉండాలా. మరి అధికారులకు సోయి లేదా? అధికారులకు అవగాహన లేదా? మరి ఇంగ్లీష్ ఒక్కటే క్వాలిఫై ఎందుకు పెడతారు? తెలుగు ఎందుకు పెట్టారు? తెలుగు కంపల్సరీ పెట్టాలా, కానీ పెట్టమంటే ఏదో కారణాలు చెప్తారు. సరే, మొత్తం ఏమైతే ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్. నువ్వు ఇంగ్లీష్ క్వాలిఫై అయితేనే మిగతా పేపర్లు వాల్యుయేషన్ అవుతాయి. నువ్వు ఇంగ్లీష్ క్వాలిఫై కాకపోతే అసలు నీ పేపర్లే దిద్దరు. అది మొట్టమొదటి పాయింట్. కాబట్టి మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా రోజు గంట, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంగ్లీష్ అనే దానిపైన దృష్టి పెట్టకపోతే నువ్వు మెయిన్స్ రాసి కూడా వేస్ట్. ఎందుకంటే మెయిన్స్ రాసే వాళ్ళల్లో 50% మంది అసలు ఇంగ్లీషే క్వాలిఫై కారు. 150 మార్కులు ఉంటుంది, దాంట్లో 40% మార్కులు రావాలా. 40% అంటే 60 మార్కులు రావాలా. 150కి 60 మార్కులు వస్తేనే నువ్వు క్వాలిఫై అవుతావు, లేకపోతే క్వాలిఫై కావు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సిన పాయింట్ 40% ఇంగ్లీష్లో తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మెయిన్స్ కోసం ప్రయత్నం చేయండి. 6 పేపర్లు 900 మార్కులు కౌంట్ అవుతాయి. ఇంగ్లీషు మార్కులు కౌంట్ కావు, కేవలం క్వాలిఫై మాత్రమే ఉంటుంది. మిగతా 900 మార్కులు ఉంటాయి. 900 మార్కులలో
మనకు 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. మొత్తంగా మన ఎగ్జామ్లో రాసే ప్రశ్నలు ఏంటంటే 10 మార్కుల ప్రశ్నలు. ప్రధానంగా రాసేదంతా 10 మార్కుల ప్రశ్నలే. కానీ 2 పేపర్లలో ఒక డిఫరెంట్ ఆఫ్ మార్కులని మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్ని పేపర్లు 10 మార్కులే. 10 మార్కుల ప్రశ్న 200 పదాలు 2 పేజీలు రాయాలి. బాగా చూడండి, బాగా అవగాహన చేసుకోండి. మెయిన్స్ రైటింగ్స్లో మనం రాసే మార్కులు ఎంత అంటే 10 మార్కుల ప్రశ్న. ప్రతి పేపర్లో 15 క్వశ్చన్లు. ప్రతి పేపర్లో 15 క్వశ్చన్లు. 15 × 10 150 మార్కులు. ప్రతి ప్రశ్నకి 12 నిమిషాల టైం ఉంటుంది. ప్రతి ప్రశ్నకి 12 నిమిషాల టైం ఉంటుంది. 2 నిమిషాలని ఆలోచన చేయడానికి పోతే మిగిలిన టైం 10 నిమిషాలు. 10 నిమిషాలలో 2 పేజీలు పెన్ను ఆగకుండా రాయగలిగిన వాళ్ళు మాత్రమే ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. పెన్ను ఆగొద్దు, స్పీడ్ రైటింగ్ ఉండాలా, కాంటెంట్ ఉండాలా, కాన్సెప్ట్ ఉండాలా, డాటా ఉండాలా, ఎనాలిసిస్ ఉండాలా. డాటా ఉండాలా, దానికి సంబంధించినటువంటి సమాచారం ఉండాలా, ఆ సమాచారం ఆధారంగా ఎనాలిసిస్ చేయాలి. అప్పుడు మాత్రమే దానికి ఆన్సరింగ్లో మార్కులు అనేది ఇస్తారు. మనకు మొత్తంగా ఉన్న ప్రశ్నలు 10 మార్కుల ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి. 200 పదాలు రాయాలని గుర్తుపెట్టుకోండి. 2 పేజీలు రాయాలని గుర్తుపెట్టుకోండి. కానీ మొదటి పేపర్లో ఫస్ట్ పేపర్లో ఫిఫ్త్ పేపర్ డాటా ఇంటర్ప్రిటేషన్లో 2 మార్కుల క్వశ్చన్లు వస్తే జనరల్ ఎస్సేలో 50 మార్కుల ప్రశ్న ఉంటుంది. 50 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇక్కడ దాని గురించి క్లియర్గా మీకు ప్రాథమిక అంశాల నేపథ్యంలో చెప్తాను చూడండి. మొత్తంగా 6 పేపర్లు, పేపరుకు 150 మార్కులు, మొత్తంగా 900 మార్కులు. 900 మార్కులలో మనకు ఉద్యోగం రావాలంటే అట్లీస్ట్ మనకు 50% మార్కులు అనేది సంపాదించాలి. కొంత రిజర్వేషన్ అటు ఇటు ఉన్నప్పుడు తక్కువ రావచ్చు. కానీ లాస్ట్ టైం ఏపీ కనుక మనం చూసుకుంటే 750 మార్కులలో హైయెస్ట్ వచ్చి 359. కాబట్టి మనకు 50% మార్కులు మినిమం సంపాదించగలిగే స్థితిలో, అంటే పేపర్ వచ్చిన దాన్ని బట్టి, పేపర్ ఈజీగా వచ్చిందనుకో పెరుగుతుంది, పేపర్ టఫ్ వచ్చిందనుకో తగ్గుతుంది. మినిమం 50% మార్కులను మీరు టార్గెట్ పెట్టుకోండి. 50 నుంచి 60 మధ్య ఓపెన్ కేటగిరీ వాళ్ళు, బీసీబీ వాళ్ళు, బీసీడీ వాళ్ళు 50 నుంచి 60% మధ్య మార్కులు వస్తే ఓపెన్ కాంపిటీషన్ మరియు బీసీబీ, బీసీడీ లాంటి వాళ్ళు, మిగతా రిజర్వేషన్లో 50% వరకు మనం సంపాదించగలిగితే ఉద్యోగం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఇంగ్లీష్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. క్వాలిఫై కావాలా, 40% మార్కులు రావాలా. ఈ వచ్చినాక తర్వాతనే మిగతా పేపర్లు దిద్దుతారు. 6 పేపర్లలో 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఒకటి 50 మార్కుల ప్రశ్నలు, ఒకటేంటిది 50 మార్కుల ప్రశ్నలు 50. ఒకటి 50 మార్కులు, 2 10 మార్కులు, 10 మార్కులు, 3 2 మార్కులు. ఈ 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. మరి 50 మార్కులు ఎక్కడ ఉంటాయి అంటే పేపర్ 1లో జనరల్ ఎస్సే, పేపర్ 1లో జనరల్ ఎస్సే 50 మార్కులు, 3 ప్రశ్నలు రాయాల. 50 × 3 150 మార్కులు. 3 ప్రశ్నలు రాయాలి. ఎన్ని ప్రశ్నలు రాయాలా? 3 రాయాలి. వాళ్ళు ఎన్ని ఇస్తారు? 9 ప్రశ్నలు ఇస్తారు. 9 ప్రశ్నలు ఇస్తారు. ఒకటి ఏబిసి, దీంట్లో ఫస్ట్, నెక్స్ట్ సెకండ్లో ఏబిసి, థర్డ్ ఏబిసి. ఇంట్లో ఒక ప్రశ్న రాయాలి, దీంట్లో ఒక ప్రశ్న రాయాలి, దీంట్లో ఒక ప్రశ్న రాయాలి. 3 ప్రశ్నలు అంటే ఛాయిస్ ఉన్నాయి. అంటే ఎక్కువ అన్నిట్లో ఛాయిస్ ఉండేది ఎక్కడంటే జనరల్ ఎస్సేలోనే ఛాయిస్ ఉంటాయి. దీంట్లో సిలబస్లో 6 కాన్సెప్ట్లు ఇచ్చారు, 6 అంశాలు ఇచ్చారు. 6 అంశాలకు వెళ్ళి 9 క్వశ్చన్లు ఇస్తారు. మనం 3 క్వశ్చన్లు రాయాలా. 3 క్వశ్చన్లకి ఎంత అంటే 150 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్న 1000 పదాలు రాయాలి. 1000 పదాలు అంటే 10 పేజీలు.
ఈడ 3 ప్రశ్నలు రాయాలి కాబట్టి 30 పేజీల బుక్లెట్ని మొత్తంగా నింపాలను, అంతకంటే ఎక్కువే ఉండదు. ఒక బుక్లెట్లో 32 పేజీలు ఉంటాయి. మొదటి పేజీ రెండో పేజీ పోతే నీకు మిగిలే స్పేస్ ఎంత అంటే 30 పేజీలు ఉంటుంది. ఆ 30 పేజీలు అంటే మొదటి పేపర్ జనరల్ ఎస్సేలో 3 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 1000 పదాలు, ప్రతి ప్రశ్నకు 10 పేజీలు, 30 పేజీలు రాయాలా, 150 మార్కులు ఉంటవి. కొంత స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ ఎస్సేనే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నీకు ఒకవేళ ప్రతి ప్రశ్నకు 30 మార్కులు వేస్తే 90 వస్తాయి, 90 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 30 మార్కులు కనుక వేస్తే 90 మార్కులు. ఒకవేళ ఇంకొక 5 మార్కులు కనుక కలిపితే 105 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్ జనరల్ ఎస్సే. కాబట్టి మొదటి పేపర్లో 50 మార్కుల ప్రశ్నల అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది జనరల్ ఎస్సే పేపర్ 1లో, కేవలం పేపర్ 1లో జనరల్ ఎస్సేకి సంబంధించిన కాన్సెప్ట్లలో గుర్తుపెట్టుకోండి. పేపర్ 1 అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ పేపర్ 2 ఉన్నది. పేపర్ 2 నుంచి పేపర్ 6 వరకు, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6 వీటిల్లో ఉండే ప్రశ్నలన్నీ కూడా 10 మార్కుల ప్రశ్నలు. 10 మార్కుల ప్రశ్నలు. ఒక్కొక్క పేపర్లో ఎన్ని ఉంటాయి అంటే 15 ప్రశ్నలు రాయాల. 15 × 10 ఎంత అంటే 150 మార్కులు ఉంటాయి. 15 × 10 150 మార్కులు. నీకు హైయెస్ట్గా వేస్తే 6 మార్కులు వేస్తారు, లోయెస్ట్గా వేస్తే 4-3 మార్కులు పడతాయి. ప్రతి క్వశ్చన్కి 10 మార్కులకు 6 వస్తే గొప్ప. 6 ఇంకా నువ్వు బాగా రాస్తే 7 పోతాయి కొన్ని, అంత తప్ప ఇంకెక్కువ పోవడానికి అవకాశం లేదు. కాబట్టి పేపర్ 2లో కానీ, పేపర్ 3లో కానీ, 4థ్లో, 5థ్లో, 6థ్లో నువ్వు రాసే మార్కులన్నీ కూడా 10 మార్కుల ప్రశ్నలే. సిలబస్ పైన మరొక వీడియో చేస్తాం మీకు టోటల్గా. ఎందుకంటే గ్రూప్ 1 అనే కాన్సెప్ట్ పైన ఇప్పటికి చాలా వీడియోలు అశోక ఆన్లైన్ అకాడమీలో నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతాయి మీకు. పాత వీడియోలు కూడా ఉంటాయి చూడండి. ఎందుకంటే ఎవ్వరు కూడా ఇంత క్లారిటీగా చెప్పరు. వాళ్ళు చెప్పేయండి గ్రూప్ 2 క్లాసులు చెప్పి ఇవే గ్రూప్ 1 అని చెప్పే సందర్భాలు చాలా ఉంటాయి. క్వశ్చన్ ఆన్సర్ మెథడ్లో ఏదైతే ప్యాటర్న్ ఉందో 10 మార్కుల ప్రశ్న అంటే ఎట్లా ఉంటుందో ఆ 10 మార్కుల ప్రశ్న క్వశ్చన్ ఆన్సర్ మెథడ్లో చెప్పేటటువంటి ఏకైక అకాడమీ అశోక ఆన్లైన్ అకాడమీలో మాత్రమే 10 మార్కుల ప్రశ్న సమాధానం అనే రూపంలో మీకు క్వశ్చన్ ఆన్సర్ మెథడ్లో క్లాసులు చెప్పడం జరుగుతుంది. అంశాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ 10 మార్కుల ప్రశ్నలకు ఎన్ని ప్రశ్నలు 15 రాయాలా, 150 మార్కులు ఉంటాయి. ఇది ఉన్నటువంటి సందర్భం. అయితే మనకు 5th పేపర్లో ఒక్క పేపర్లో 5th పేపర్లో మాత్రమే 5th పేపర్లో 3 అంశాలు ఉంటాయి. 5th పేపర్లో 3 అంశాలు ఉంటాయి. 3 అంశాలు ఏంటంటే ఈ రెండేమో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కాన్సెప్ట్. మొదటి 2 అంశాలేమో సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ 100 మార్కులు అంటే 10 ప్రశ్నలు × 10 మార్కులు 100 అయిపోయింది. ఇక థర్డ్ పార్ట్లో ఏముంది అంటే డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఉంటుంది. ఈ డాటా ఇంటర్ప్రిటేషన్లో 30 క్వశ్చన్లు ఇస్తారు. 30 క్వశ్చన్లు ఇస్తే 25 క్వశ్చన్లు రాయాల. 25 × 2 50 మార్కులు. గతంలో ఈ కాన్సెప్ట్ ఎట్లుండంటే 10 క్వశ్చన్లు × 5 మార్కులు 50 మార్కులు వచ్చేది. మార్చారు, ఈసారే మార్చారు. 30 ప్రశ్నలు ఇస్తే 25 ప్రశ్నలు రాయాలా. 25 ప్రశ్నల సమాధానం ఇవ్వాలా. ఒక్కొక్క దానికి 2 మార్కులు ఉంటుంది. 50 30 క్వశ్చన్లు ఇస్తారు. 30లో 5 ఛాయిస్ ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నువ్వు 30 రాస్తే మొదటి 25 క్వశ్చన్లు మాత్రమే కౌంట్ చేస్తారు, లాస్ట్ 5 క్వశ్చన్లు కౌంట్ చేయరు. ఇక్కడ రాసేటప్పుడే నువ్వు 5 క్వశ్చన్లు మిస్ చేసి నువ్వు రాసుకునే ఒక ప్రయత్నం చేయాలా. ఇది లెక్కలకు సంబంధించిన కాన్సెప్ట్. డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. దీనికి సంబంధించి 2 మార్కులకు సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్లు కూడా నేను మళ్ళీ చెప్పించాను. అంటే మొదటి ఎగ్జామ్లోనేమో 5 మార్కుల క్వశ్చన్లు ఉంటే మళ్ళీ తర్వాత 2 మార్కులు మారితే మళ్ళీ ఆ క్వశ్చన్లు కూడా మళ్ళీ నేను ఆన్లైన్ క్లాసెస్ శంకర్ రెడ్డి సార్తో చెప్పించడం జరిగింది. ఇక్కడ అంశం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ కాన్సెప్ట్ అదే ఉంటుంది. కానీ 5 మార్కుల క్వశ్చన్ కాస్త 2గా మారిపోతుంది. తక్కువ రాయాలా. ఇది ఒక్కటే చేంజ్. అంటే 5th పేపర్లో థర్డ్ పార్ట్ మాత్రమే 2 మార్కుల క్వశ్చన్లు. ఇక మిగిలినటువంటి పేపర్ 2లో 10 మార్కుల ప్రశ్నలే.
పేపర్ థర్డ్లో 10 మార్కుల ప్రశ్నలే, పేపర్ ఫోర్త్లో 10 మార్కుల ప్రశ్నలే, 6th కూడా 10 మార్కుల ప్రశ్నలే. ఈ 5th మాత్రమే మొదటి 2 భాగాలు 10 మార్కులు ఉంటే థర్డ్ పార్ట్ డాటా ఇంటర్ప్రిటేషన్ మాత్రమే 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలా. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇక మూడో సూత్రం ఏంది, మూడో అంశం ఏంటో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. మనకి ఇక్కడ ఈసారి గ్రూప్ 1లోనే కొత్త రూల్ తీసుకొచ్చారు. ఏంటి కొత్త రూల్ అంటే, మనకు ప్రతి పేపర్లో ఉదాహరణకు సెకండ్ పేపర్ ఉంది. దీంట్లో 3 అంశాలు ఉంటాయి. ఏంటి 3 అంశాలంటే, ఒక అంశము ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర. రెండో అంశం తెలంగాణ చరిత్ర. మూడో అంశం జాగ్రఫీ. అంటే ఇక్కడ ఒక్కొక్క భాగంకి వెళ్ళి గతంలో ఎలా ఉండేదంటే 10 ప్రశ్నలు ఇస్తే 5 రాసేవాళ్ళం, 10 ప్రశ్నలు ఇస్తే 5 ప్రశ్నలు రాసేవాళ్ళం. కానీ ఈసారి ఆడు ఏం చేశారు, ఇక్కడ ఏం మార్చిన సిస్టమ్ ఏంటంటే, దీనిలో భారతదేశ చరిత్రలో మొత్తంగా 5 ప్రశ్నలు రాయాల. 5 ప్రశ్నలు రాస్తే మొదటి 2 ప్రశ్నలకు ఎలాంటి ఛాయిస్ ఉండదు. ఉదాహరణకు ఇండియన్ హిస్టరీ ఉంది. ఇండియన్ హిస్టరీలో మొత్తంగా 5 చాప్టర్లు ఉంటాయి, సిలబస్లో 5 చాప్టర్లు ఉంటాయి. ఇక్కడ మొదటి చాప్టర్ ఏంటంటే ప్రాచీన భారతదేశ చరిత్ర. రెండో ఏంటంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర సంబంధించిన సిలబస్ ఇచ్చారు. ఇక 3, 4, 5 ఇది ఆధునిక భారతదేశ చరిత్ర. ఇది సిలబస్. ఆధునిక భారతదేశ చరిత్ర అనే ఒక సిలబస్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ 2 క్వశ్చన్లు ఇవ్వరు, ఒకటే క్వశ్చన్ ఇస్తాడు. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఒకటే క్వశ్చన్ వస్తుంది, ఒకటి కంపల్సరీ రాయాలా. ఏన్షియంట్లో ఏ క్వశ్చన్ అడుగుతాడో తెలియదు, మొత్తం చదవాలా. రెండోది ఇక్కడ కూడా ఒకటే ప్రశ్న ఇస్తాడు, ఆ ఒక్క ప్రశ్న రాయాలా. కానీ ఇక్కడ 3, 4, 5లో ఈ మూడింటికి మాత్రం 6 ప్రశ్నలు వస్తాయి. మూడో దాంట్లో 2 ప్రశ్నలు ఇస్తే ఒకటి రాయాలా, 4 అంటే 2 ప్రశ్నలు ఇస్తే ఒకటి రాయాలా, 5 అంటే 2 ప్రశ్నలు ఇస్తే ఒకటి రాయాలా. అంటే ఇక్కడ ఛాయిస్ ఉన్నది. అంటే మొదటి 2 ప్రశ్నలకి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆన్సర్ చెప్పాను. ప్రతి కాన్సెప్ట్లో ప్రతి విభాగంలో మొదటి 2 ప్రశ్నలకి నో ఛాయిస్, మొదటి 2 ప్రశ్నలకు నో ఛాయిస్. కానీ 3వ క్వశ్చన్, 4వ క్వశ్చన్, 5వ క్వశ్చన్కు మాత్రము ప్రతి దాంట్లో 2 ఇస్తారు, 1 రాయాలా. అట్లా అన్ని పేపర్లు అట్లే ఉంటాయి. సెకండ్ పేపర్లు అట్లే ఉంటుంది, థర్డ్ పేపర్ అట్లే ఉంటుంది, 4th పేపర్ అట్లే ఉంటుంది, 5th పేపర్ అట్లనే ఉంటుంది, 6th పేపర్ అట్లే ఉంటుంది. అన్ని పేపర్లలో 3 భాగాలు, ప్రతి దాంట్లో 3 భాగాలు ఉంటాయండి. ప్రతి దాంట్లో 3 భాగాలు. అంటే ఇక్కడ పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ ఇచ్చారు. ఈ జాగ్రఫీలో కూడా ఏమి ఇచ్చారంటే 1, 2 ఏమో ఇండియన్ జాగ్రఫీ ఇచ్చారు. 1, 2 ఇండియన్ జాగ్రఫీ ఇస్తే 3, 4, 5 ఏమో తెలంగాణ జాగ్రఫీ ఇచ్చారు. అంటే తెలంగాణ జాగ్రఫీలో ఛాయిస్ ఉంది, కానీ ఇక్కడ ఇండియన్ జాగ్రఫీలో ఛాయిస్ ఉందా అంటే ఛాయిస్ లేదు. ఇట్లా ప్రతి దానిలో 3 భాగాలు ఇచ్చారు. పేపర్ 3లో కూడా పాలిటీ, గవర్నెన్స్, సోషియాలజీ. పేపర్ 3లో పాలిటీ, గవర్నెన్స్, సోషియాలజీ. పేపర్ 4లో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ చేంజెస్ పేపర్ 4లో. పేపర్ 5లో మొదటి భాగంలో బయోసెన్స్ బేస్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే, రెండో భాగంలో స్పేస్ టెక్నాలజీ ఇచ్చారు, మూడో భాగంలో డాటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. అలాగే 6th పేపర్లో 1948 నుంచి 1970 వరకు, 1970s నుంచి 71 నుంచి 90s వరకు, 1991 నుంచి 2014 వరకు అని 3 భాగాలు చేశారు. ప్రతి పేపర్లో 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాలలో మొదటి భాగంలో 2 ప్రశ్నలకు ఛాయిస్ ఉండదు, 3, 4, 5 ప్రశ్నలకు ఛాయిస్ అనేది ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల అంశం ఏంటంటే, ప్రతి విభాగంలో మొదటి 2 ప్రశ్నలకి నో ఛాయిస్ అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మీకు సిలబస్ పైన మళ్ళీ పేపర్ వైజ్ క్లారిటీ చేస్తాం.
పేపర్ వైజ్ చాలా క్లారిటీగా మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను కాబట్టి అర్థం చేసుకోండి. కాబట్టి మనకున్న అంశం ఏంటంటే పేపర్ 2, 3, 4, 5, 6 ఈ పేపర్లన్నిటిలో ఒక్కొక్క దానిలో 3 భాగాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో 3 భాగాలు ఉన్నాయి. 3లో కూడా 3 భాగాలు, అన్నిట్లో 3 భాగాలు ఉన్నాయి. అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఆ భాగాలలో ఏ సబ్జెక్ట్ అనేది ఒక్కసారి సిలబస్ కాపీ కనుక మీరు ముందుగా పెట్టుకుంటే ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. సిలబస్ కాపీ ముందుగా ఒకసారి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఫస్ట్ చూడాల్సింది సిలబస్ చూడాలా. సిలబస్ ఒక రోజు మొత్తం చూడాలా. ఏ చాప్టర్లో ఏముంది అనే కాన్సెప్ట్లో మొత్తంగా చూసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ప్రతి భాగంలో 5 క్వశ్చన్లు రాయాలి. ప్రతి భాగంలో 5 క్వశ్చన్లు అంటే 15 క్వశ్చన్ రాయాలి. అయితే ప్రతి భాగంలో మొదటి 2 ప్రశ్నలకు నో చాయిస్. ప్రతి భాగంలో మొదటి 2 ప్రశ్నలకి నో చాయిస్. ఈ అన్నిట్లా దీంట్లో కానీ అన్నిట్లా ప్రతి దాంట్లో మొదటి 2 ప్రశ్నలకు నో చాయిస్. 1, 2 ప్రశ్నలకు నో చాయిస్. 3, 4, 5 ప్రశ్నలకి మనకు చాయిస్ అనేది ఇస్తారు. 3 క్వశ్చన్లు ఇస్తే 6 క్వశ్చన్లు ఇస్తాను, 3 మాత్రం రాయాలా. 1 లేదా అని చెప్పేసి మరో క్వశ్చన్ ఇస్తారు. ప్రశ్న ఇచ్చి లేదా అని చెప్పేసి మరో ప్రశ్న ఇస్తారు. చాయిస్ ఉన్న అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కానీ ఈ భాగంలో మొదటి 2 ప్రశ్నలు, ఈ భాగంలో మొదటి 2 ప్రశ్నలు, ఈ భాగంలో మొదటి 2 ప్రశ్నలకు నో చాయిస్. ఈ చాయిస్ ఇవ్వని కారణంగా నీకు జరిగే నష్టం ఏంటంటే మొత్తం సిలబస్ చదవాలి. ఇక్కడ మాత్రం ఈ 3, 4, 5 క్వశ్చన్లకు మాత్రం చాయిస్ ఉంది కాబట్టి కొంత నీ యొక్క ప్రిపరేషన్ తగ్గించుకున్నా కూడా ఈజీగా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్న సందర్భాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలా. కాబట్టి మొత్తంగా టోటల్ పేపర్లని మీకు కింద పెట్టేసి ఏ పేపర్ ఎలా రాయాలా ఉన్న సిలబస్ అనేది మరో వీడియో రూపంలో చెప్తాను కాబట్టి అర్థం చేసుకోండి. అయితే మనకు ప్రశ్నలు, ప్రతి ప్రశ్నలో మనకు ఎన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయని చెప్పాము. 1 50 మార్కుల ప్రశ్న అని చెప్పాను, 2ది 10 మార్కుల ప్రశ్న అని చెప్పాను, 3ది 2 మార్కుల ప్రశ్న అని చెప్పాను. ఈ 2 మార్కులలో వివరించడానికి పెద్దగా ఏముండదు, లెక్క ఇస్తారు. ఆ లెక్కని మరి 10th క్లాసులో అయితే ఏ విధంగా అయితే చేస్తామో, అంటే ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐలో డైరెక్ట్ ఆన్సర్ చేయకుండా లెక్క చేస్తాం కదా. అంటే ఆ ఎస్ఐ కానిస్టేబుల్ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చి పడేస్తాం. కానీ 10th క్లాస్లో లెక్కలు చెప్పేటప్పుడు ఏంటంటే స్టెప్ బై స్టెప్ వేస్తాం. ఆ స్టెప్ బై స్టెప్ అనేది దీంట్లో కనబడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక 50 మార్కుల ప్రశ్నలో కానీ 10 మార్కుల ప్రశ్నలో కానీ 3 కాన్సెప్ట్లలో మనము రాసే ప్రయత్నం చేస్తాం. 3 కాన్సెప్ట్లు రాస్తాం. ఏంటి అంటే ఇక్కడ 50 మార్కుల అంశాన్ని మనం పక్కన పెడితే ఎక్కువ ప్రశ్నలు మొత్తం కూడా 10 మార్కుల ప్రశ్నలు కాబట్టి ఆ 10 మార్కుల ప్రశ్న రాసేటప్పుడు ఎస్ఏ రాసేటప్పుడు 10 మార్కులకి ఏం చేయాలా, 2 పేజీలు రాయాలా. 2 పేజీలు అంటే 32 లైన్లు ఉంటాయి. 32 లైన్స్, ఒక పేజీ 16 లైన్స్ వస్తాయి. ఎన్ని పదాలు అంటే 1000 పదాలు రాయాల. 1000 పదాలు 2 పేజీలు 32 లైన్లు. ఈ 32 లైన్లలో ఏముండాలి అంటే మొదటి 4 లైన్లు ఉపోద్ఘాతం రాయాలి. చివరి కన్క్లూజన్ 4 లైన్లు ముగింపు రాయాలి. ముగింపు ఒక 4 లైన్లు, అదేవిధంగా ఉపోద్ఘాతం అనేది ఒక లీడ్ అనేది ఒక 4 లైన్లు. అంటే 4, 8 లైన్లు పోయినాయి. 8 లైన్లు పోయినాయి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీనికి ఒక 4 పోతే 8 పోతే మధ్యలో బాడీ ఆఫ్ ద కాంటెంట్కు 24 లైన్లు రాయాల్సి వస్తుంది. 24 లైన్స్. ఆ 24 లైన్లలో నువ్వేం రాయాలంటే ఒక 6 పాయింట్లు రాసుకోండి. 6 పాయింట్లు, ఒక 6 పాయింట్ రాసుకొని ఒక్కొక్క పాయింట్కి మనకు 4 లైన్లు రాయగలిగితే సరిపోతాయి. 24 లైన్లు ఉంది కదా. కాబట్టి ప్రతి క్వశ్చన్కి 6 కాన్సెప్ట్ తయారు చేసుకోండి. మనం 10th క్లాస్లో కానీ డిగ్రీలో కానీ రాసేటప్పుడు సబ్హెడింగ్ పెట్టేవాళ్ళం. ఈ కాన్సెప్ట్స్ కనుక రాసేటప్పుడు, ఈ కాన్సెప్ట్స్ అనేవి రాసేటప్పుడు కంపల్సరీగా మీరు దానికి ఒక 6 అంశాలు అనుకొని ఒక్కొక్క దాన్ని 4 లైన్ల రూపంలో రాస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ మీరు స్టార్ మార్క్ పెట్టి రాస్తారా లేదా ఇంకోటి పెట్టి రాస్తారా చూసుకోవచ్చు. ఇలా స్టార్ మార్కులు పెట్టేసుకొని రాసుకొని ఒక్కొక్క దాంట్లో 4 లైన్లు పారాగ్రాఫ్
మీరు స్టార్ మార్క్ పెట్టి అని రాయొచ్చు, లేదా పారాగ్రాఫ్ వైజ్ అని రాయొచ్చు. మొత్తంగా 6 పాయింట్స్ కనుక అనుకుంటే ఈజీగా మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. అంటే నువ్వు పెన్ను మొదలు పెట్టేటప్పుడే ఈ ప్రశ్నకు ఈ 6 అంశాలను మనం తీసుకోవాలి అన్న ఒక మైండ్లో నువ్వు థాట్ తయారు చేసుకుంటే నీ పెన్ను ఆగకుండా ముందుకు పోతుంది. లేదు నీ రాయడం మొదలుపెట్టాను 6 పాయింట్లు కూడా అనుకోకపోతే కొన్నిట్లో 6 రావచ్చు, కొన్నిట్లో 8 లైన్లు రావచ్చు, 8 అంశాలు రావచ్చు. మినిమం అయితే ఒక 10 మార్కుల ప్రశ్న రాసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఒక 6 అంశాలను కనుక మీరు తీసుకోగలిగితే 24 లైన్లు వస్తుంది. కాబట్టి ఉపోద్ఘాతం ఉండాలా, ఇంట్రడక్షన్ ఉండాలా, కన్క్లూజన్ ఉండాలా, ఈ రెండింటిపైనే నీకు ఎక్కువ మార్కులు స్కోరింగ్ అనేది పడుతుంది. బాడీ ఆఫ్ ద కాంటెంట్ ఎప్పుడు మారదు. వాడు ప్రశ్న ఏమి ఇచ్చినా రాసేది ఇదే ఉంటుంది. కానీ ప్రశ్నకు అనుగుణంగా మారేది ఏమిటంటే ఒకటి ఇంట్రడక్షను, రెండోది కన్క్లూజన్. ఇంట్రడక్షన్ కన్క్లూజన్ కనుక మంచిగా అద్భుతంగా రాయగలిగితే అదనంగా 1 మార్కు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. నీ అదనంగా వచ్చే 1 మార్కే నీ జీవితాన్ని మొత్తం మార్చడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇంట్రడక్షన్లు, కన్క్లూజన్లు మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ గ్రూప్ 1లో సక్సెస్ రేటు పెరగాలంటే నువ్వు ఏం చేయాలి అంటే ప్రతి పేపర్కి దరిద్రానికి ఒక 60 క్వశ్చన్లను ప్రాక్టీస్ చేయాలి. గ్రూప్ 1లో నీకు నాలెడ్జ్ ఉంటే, తెలివి ఉంటే, పాయింట్ టు పాయింట్ గుర్తుంటే అది వర్కౌట్ కాదు. ఆ ఉన్న డాటాని ఒక ఎనలిటికల్గా కాన్సెప్ట్ బేస్లో ఒక్కోదాన్ని లింకు చేసుకుంటా నువ్వు సమాధానం రాయాల్సి ఉంటుంది. మన గ్రూప్ 1లో ప్రశ్న సమాధానాలు ఎలా రాయాలి అన్న అంశాలపైన అశోక్ ఆన్లైన్ అకాడమీలో పుంకాను వీడియోలు ఉన్నాయి. కనీసం ఒక 30-40 వీడియోలు దొరుకుతాయి మీకు. ఇక్కడ అశోక ఆన్లైన్ అకాడమీ కనుక మీరు చూస్తే ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలా, కన్క్లూజన్ ఎట్లా రాయాలా, మధ్యలో సబ్జెక్టుని ఏ విధంగా తీసుకోవాల అంశాలపైన చాలా వీడియోలు చేశాను. మళ్ళీ కూడా వీడియోలు చేస్తాను. కానీ ముందుగా నువ్వు గ్రూప్ 1 ప్రిపరేషన్ మొదలుపెట్టి ఒక అభ్యర్థి ఉన్నటువంటి పేపర్లు ఏమున్నాయి, ఏ పేపర్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఏ భాగంలో ఏముంది అని సిలబస్ కాపీ కనుక ముందు పెట్టుకోగలిగితే నీ కొంత అవగాహన పెరగడానికి అవకాశం ఉంటుంది. పేపర్లు ఉన్నాయి, ఎన్ని పేపర్లు అంటే 6 పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్క పేపర్లో మూడు భాగాలు వస్తే ప్రతి పేపర్ 3 భాగాలు. ఫస్ట్ దాంట్లోనేమో ఫస్ట్ పేపర్ 1లో జనరల్ ఎస్సేలో 6 కాన్సెప్ట్లు ఇచ్చారు. ఇక పేపర్ 2 నుంచి మొదలు పెడితే పేపర్ 6 వరకు ప్రతి దాంట్లో 15 టాపిక్లు ఉన్నాయి. 15 టాపిక్లు ఉన్నాయి. కాబట్టి ఆ 15 టాపిక్లకు వెళ్ళి 15 క్వశ్చన్లు రాయాలా. కాబట్టి మొదటి 2 క్వశ్చన్లు ఏమో ఛాయిస్ లేకుండా రాస్తే 3, 4, 5 ప్రశ్నలకి ఏమో ఛాయిస్ ఉంటుందన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టాలని నేను చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నా కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒక 5th పేపర్లో డాటా ఇంటర్ప్రిటేషన్లో మాత్రమే 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. మిగతావన్నీ కూడా 10 మార్కులే. కాబట్టి ఎక్కువ మనం క్వశ్చన్లు ఎన్ని రాస్తాము అంటే 10 మార్కుల ప్రశ్నలు రాస్తాం అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మీరు కావాలంటే చూడండి, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6. దీంట్లో ఎన్ని 15 క్వశ్చన్ రాయాలి. 15 × 10 ఎంత 150 మార్కులు. 15 క్వశ్చన్లు అయితే దీనిలో 15 చాప్టర్లు ఉన్నాయి. అంటే ఇక్కడ ఎన్ని క్వశ్చన్ రాయాలా, 15 క్వశ్చన్ రాయాలా. ఇక్కడ ఎన్ని క్వశ్చన్లు, 15 క్వశ్చన్లు. ఇక్కడ ఎన్ని క్వశ్చన్లు, 15 క్వశ్చన్లు. ఇక్కడ మాత్రం 10 క్వశ్చన్లు. డాటా ఇంటర్ప్రిటేషన్లు 25 క్వశ్చన్లు మీరు పక్కన పెడితే 10 క్వశ్చన్లు. ఇక్కడ ఎన్ని క్వశ్చన్లు అంటే 15. 1, 2, 3, 4, 60, 70. 70 ప్రశ్నలు. 70 ప్రశ్నలు 10 మార్కులు. 70 ప్రశ్నలు 10 మార్కులు. అర్థమవుతుంది కదా. 70 ప్రశ్నలు 10 మార్కుల అంశంగా గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా 3 ప్రశ్నలు 50 మార్కులు. ఇది 150 మార్కులు. 3 ప్రశ్నలు అంటే 70 క్వశ్చన్ రాస్తే ఇక్కడ 3 ప్రశ్నలు మాత్రము ఎన్ని ఉంటాయంటే 50 మార్కులు ఉంటుంది. 150 మార్కులు. ఇక్కడ 70, ఇక్కడ 3, 73. 73 ఇక్కడ 2 మార్కుల ప్రశ్న 25 ప్రశ్నలు రాయాలి. 25 ప్రశ్నలు రాయాలి. 25 × 2 ఎంత అంటే 50 మార్కులు. ఇక్కడ ఎంత 700 మార్కులు. 700 మార్కులు 150, 850, 50, 900 మార్కులు. నువ్వు ఎన్ని ప్రశ్నలు రాయాలా, 73, 25. అంటే మొత్తంగా నువ్వు రాయాల్సిన క్వశ్చన్లు 98 క్వశ్చన్ రాయాలి. మొత్తంగా గ్రూప్ 1లో నువ్వు రాసే క్వశ్చన్లు ఏంటంటే 98 క్వశ్చన్లకు సమాధానం రాయాలి. దాంట్లో 25 క్వశ్చన్లు ఏమో 2 మార్కులు, 50 మార్కులేమో 3,
10 మార్కులేమో 70 ప్రశ్నలు, 70 ప్రశ్నలు రాయాలి. ఈ విధంగా 900 మార్కుల సమాధానం రాయాలి. ఏ ఒక్క క్వశ్చన్ వదిలిపెట్టినా నీకు ఉద్యోగం రాదు. ఎందుకంటే నువ్వు బాగా రాస్తే, నువ్వు క్వశ్చన్ ఆన్సర్ బాగా రాసినావు 6 మార్కులు వచ్చినాయి, ఇంకా బాగా రాసినావు 7 ప్రశ్నలు 7 మార్కులు వచ్చినాయి, 7కు మించి నీకు రావు. ఒకవేళ నువ్వు క్వశ్చన్ అటెంప్ట్ చేసినావు, ఎన్ని మార్కులు వస్తాయి? 4 మార్కులు వస్తాయి. అంటే ఒక క్వశ్చన్ నువ్వు బాగా రాస్తే పెరిగేది 1 మార్కు, కానీ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే వచ్చే మార్కులు 4 మార్కులు. కాబట్టి మీరు కంపల్సరిగా 98 ప్రశ్నలకు సమాధానము రాసే విధంగా నీ ప్రణాళిక ఉండాలి. 10 మార్కుల ప్రశ్న వదిలిపెట్టినావంటే నీకు ఉద్యోగం రానట్టే లెక్క. కాబట్టి ఇక్కడ స్పీడ్ రైటింగ్ ఉండాలా. ఎందుకంటే 10 నిమిషాలలో 2 పేజీలు రాసే సత్తా ఉండాలా. ఆ 2 పేజీలకు అనుగుణంగా నీ మైండ్ అందించే విధంగా పెన్ను స్పీడ్గా ఉండాలా. నువ్వు రాసింది అర్థం కావాలా. ఏదో పీజీలో తెల్ల పేపర్లు నల్లవి వేస్తామంటే ఇక్కడ ఉద్యోగం రాదు. కాబట్టి ఇక్కడ రైటింగ్ నీట్గా ఉండాలా. 10 నిమిషాల్లో ప్రశ్న సమాధానం రాయగలిగే సత్తా ఉండాలా. ఆ 10 నిమిషాలలో దాన్ని పూర్తి చేసే సత్తా ఉండాలా. సబ్జెక్టు రావాలా, డాటా రావాలా, కాన్సెప్ట్ ఉండాలా, ఎనాలిసిస్ రాయాలా. ఇంట్రడక్షన్ పార్ట్లు బాగా ప్రాక్టీస్ చేయండి, కన్క్లూజన్లు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ చేయగలిగితే గ్రూప్ 1లో మనం ఉద్యోగం కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 1 ఆఫీసర్ అయితే నెక్స్ట్ ప్రమోషన్ జాయింట్ కలెక్టర్, అన్నిటికి ఉండకపోవచ్చు, కొన్నిటికి. అంటే ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అయితే గ్రూప్ 1 ఆఫీసర్గా మారడానికి 15 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక్కసారిగా ఒక గ్రూప్ 2 ఎగ్జామ్కి గ్రూప్ 1 ఎగ్జామ్కి ఉన్న తేడా ఎంత అంటే 15 సంవత్సరాల సర్వీస్. మరి 15 ఇయర్స్ సర్వీస్ ఒకేసారి జంప్ కావాలంటే నీకు ఎంత టైం పడుతుంది చెప్పండి. కాబట్టి అందుకే చాలామంది గ్రూప్ 2 వాళ్ళు, చాలామంది గ్రూప్ 4 ఎంప్లాయీస్, ముఖ్యంగా ఎంప్లాయీస్ అంటే గ్రూప్ 1 దానిలో 80% మంది ఆల్రెడీ ఎంప్లాయీగా ఉన్న వాళ్ళే ఉద్యోగాలు కొట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కొత్తగా వచ్చిన వాడు భయపడతాడు, నాకు వస్తుందో రాదని చెప్పేసి అందరూ కూడా గ్రూప్ 2 వైపు మళ్ళీ అంశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి మొత్తంగా ఉన్నటువంటి పేపర్లు 6 పేపర్లు. మొదటి పేపరు 5th పేపర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6. దీనిలో ఈ పేపర్ 1 ఒకటే జనరల్ ఎస్సే. ఏంటండి? జనరల్ ఎస్సే. ఇది ఒక్కటి మాత్రమే నీకు 50 మార్కులు ఉంటుంది. మొదటి పేపర్ మాత్రమే 50 మార్కులు ఉంటుంది. అలాగే 5th పేపర్లో మాత్రమే మనకు థర్డ్ పార్ట్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఈ డాటా ఇంటర్ప్రిటేషన్లో ఎన్ని మార్కులు? 2 మార్కులు ఇంటూ 50 ప్రశ్నలు, 25 ప్రశ్నలు, 50 మార్కులు. ఇది ఉన్నటువంటి అంశం. ఇక మిగిలిన అన్నీ కూడా 10 మార్కుల ప్రశ్నలే. టోటల్ పేపర్ 2లో ఎన్ని క్వశ్చన్లు? 15 క్వశ్చన్లు ఇంటూ 10 మార్కులు, 150 మార్కులు. థర్డ్లో 15 క్వశ్చన్లు ఇంటూ 10 మార్కులు, 150. పేపర్ 4లో 15 ప్రశ్నలు, 10 మార్కులు, 150. అలా 5thలో మాత్రం ఫస్ట్ పార్టు అండ్ సెకండ్ పార్టులో కూడా మనకు 10 ప్రశ్నలు ఇంటూ 10 మార్కులు ఏంటంటే 100 మార్కులు. అలాగే 25 ప్రశ్నలు ఇంటూ 50, 150 మార్కులు. 6thలో కూడా 15 ప్రశ్నలు ఇంటూ 10 మార్కులు, 150 మార్కులు. కానీ మొదటి జనరల్ ఎస్సేలో మాత్రం 50 మార్కులు 3 ప్రశ్నలు కలిపితే 150 మార్కులు ఉంటుంది. ఇది ఉన్నటువంటి సందర్భంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది మొట్టమొదటి కాన్సెప్ట్. అయితే మనకున్నటువంటి దాంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఈ 2 క్వశ్చన్లకు మాత్రము చాయిస్ ఉండదు. 3, 4, 5 క్వశ్చన్లకు మాత్రము ఒక ప్రశ్న ఇస్తారు, ఒక క్వశ్చన్ ఇస్తారు, లేదా అని చెప్పేసి ఆర్ అని చెప్పేసి మరొక క్వశ్చన్ ఇస్తారు. ఈ రెండిట్లో ఈ క్వశ్చన్ అని రాయి, ఇదన్న రాయి. ఈ రెండిట్లో ఏదైనా ఒక అవకాశం ఉంటుంది. కానీ 1, 2 ప్రశ్నలకు మాత్రం ఎలాంటి ఛాయిస్ లేకుండా ఉన్న అంశాన్ని ఇక్కడ మేము గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది గ్రూప్ 1లో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలు.
అదేవిధంగా ఇంగ్లీష్ అనేది 150 మార్కులు ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా 40% మార్కులు వస్తేనే నువ్వు సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయనే అంశాన్ని అర్థం చేసుకోండి. ఇది గ్రూప్ 1 నేపథ్యంలో ఉన్నటువంటి ఒక ప్రాథమిక అంశాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ప్రశ్నలు సమాధానాలు ఎలా రాయాలి అన్న అంశాలపైన ఓల్డ్ వీడియోస్నే చూడండి. మళ్ళీ మీకు కొత్త వీడియోలు చూస్తాను. సిలబస్ పైన మరొక వీడియో చేస్తాను. సేమ్ సిలబస్ ఉంది, ఏ పేపర్లో ఏ సిలబస్ ఉంది అన్న దానిపైన ఒక అవగాహన కోసం ఒక వీడియో చేస్తాను. దాని తర్వాత ప్రశ్న సమాధానం ఎలా రాయాలన్న దానిపైన ఒక వీడియో చేస్తాను. అలాగే జనరల్ ఎస్ఏలో ఏం పాటించాలి, 10 మార్కుల ప్రశ్నలో ఏం పాటించాలనే నేపథ్యంలో మీకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను. ఒక జర్నలిస్ట్గా పనిచేసే అనుభవం నాకు ఉంది కాబట్టి రాయడం అంటే పదాల పొందిక చాలా ఇంపార్టెంట్. లయబద్ధంగా ఉండాలి, రైటింగ్ నీట్గా ఉండాలి, స్పీడ్ రైటింగ్ ఉండాలా, మొత్తంగా అన్నీ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమైంది కాబట్టి అర్థం చేసుకోండి. టోటల్గా మన దగ్గర ప్రశ్న సమాధాన రూపంలోనే క్లాసు నోట్స్ ఉంటుంది. ఆ నోట్స్ కూడా జిరాక్స్ మనమే ఇస్తాం. ఇక్కడ మన దగ్గర అశోక్ ఆన్లైన్ అకాడమీలో టోటల్ గ్రూప్ 1 కంప్లీట్ కోర్స్ ఉన్నది. ఇండివిజువల్ కోర్సెస్ ఉన్నాయి. తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో మాత్రం ఒక జాగ్రఫీ, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ 2 సబ్జెక్టులు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో అందజేయడం జరుగుతూ ఉంది. మిగతా అన్నీ కూడా తెలుగు మీడియంలో ఉన్నటువంటి అంశంగా నోట్స్ ఇస్తాము, క్లాస్ ఇస్తాము, ఎగ్జామ్స్ పెడతాం అన్న అంశానికి అర్థం చేసుకోండి. ఇది ఒక ప్రాథమిక భావన సంబంధించిన కాన్సెప్ట్గా అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.